ఈ ఎపిసోడ్ లో మనం మీ అందరికీ ఇష్టమైనటువంటి డ్రీమ్, నాకు తెలుసు అనుకుంటున్నా చాలా మందికి మేబీ బైక్ ఉండొచ్చు, కొంతమందికి డ్రీమ్ కార్ ఉండొచ్చు, మేబీ బయట ప్రపంచంలో ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఒక బిగ్గెస్ట్ డ్రీమ్, సొంత కారు ఉండాలని. బట్ సంపాదించే సంపాదనకి పెట్టే ఖర్చుకి సంబంధమే లేదు. కానీ గ్యాల్వే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది చాలా ఈజీ, వెరీ సింపుల్. కార్ బైక్ లాగా తీసుకునేస్తారు, ఇక్కడ బైక్ నైతే సైకిల్ లాగా తీసుకుంటారు. అలాంటి ఇన్కమ్ కాంపోనెంట్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఇన్కమ్ కాంపోనెంటే బైక్ అండ్ కార్ బోనస్. కంపెనీ తన టోటల్ బీవీ టర్న్ ఓవర్ లోంచి 4.7% ని ఈ బైక్ అండ్ కార్ బోనస్ కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ కంపెనీలో నేషనల్ క్వాలిఫైడ్ మాస్టర్ టైటిల్ అచీవ్ చేసేసి డైరెక్ట్ గా మీరు బైక్ అండ్ కార్ బోనస్ కి అచీవ్ చేయొచ్చు. కంటిన్యూస్లీ 3 నెలలు నేషనల్ మాస్టర్ ని క్వాలిఫై అవ్వాలి. అలా నేషనల్ మాస్టర్ లెవెల్ క్వాలిఫై అయినట్లయితే మీకు తర్వాత నుంచి ఒకవేళ మీరు నేషనల్ మాస్టర్ అవ్వకపోయినా సీనియర్ రీజనల్ మాస్టర్ అయినా కూడా లైఫ్ టైం కంటిన్యూస్లీ మీకు బైక్ అండ్ కార్ బోనస్ ని ప్రొవైడ్ చేస్తుంది మీరు చేసినటువంటి బిజినెస్ టర్న్ ఓవర్ నుంచి. ఇక్కడ మీరు గమనించవచ్చు, కార్ బోనస్ అండ్ బైక్ బోనస్ రెండింటిని కూడా కంపెనీ 4th మంత్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్వాలిఫైడ్ కండిషన్స్ ఏదైతే క్రైటీరియా 1, క్రైటీరియా 2, క్రైటీరియా 3, ఇది కొంచెం బాగా జాగ్రత్తగా గమనించండి. నేను డీటెయిల్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ, మీరు ఇంకోసారి క్లారిటీగా తెలుసుకోండి. ఇఫ్ కేస్ మీకు ఈ స్క్రీన్ పైన ఇంగ్లీష్ లో కనిపిస్తా ఉంటే దీని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకొని తెలుగులో కూడా గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించి చూడొచ్చు. బట్ మీకు మేబీ అర్థమైపోతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి, కంపెనీ టోటల్ 4.7% లోంచి 1% ని సప్లిమెంట్ బోనస్ కింద కూడా ఇస్తుంది అనమాట. సప్లిమెంట్ బోనస్ అంటే ఏంటి, టాప్అప్ ఎవరైతే అర్న్ చేస్తారో వాళ్ళ కోసం అనమాట. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఈ యొక్క టాప్అప్ అంటే ఏంటి, సప్లిమెంట్ బోనస్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. మీరైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి దీన్ని ఇలాగా. అండ్ బైక్ అండ్ కార్ బోనస్ ని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా న్యూ బైక్ లేదా న్యూ కార్ మాత్రమే కొనాలి. పాత బైక్ ఏదైతే ఉందో దానికి సరే నీకు డబ్బులు కావాలి అంటే అలా ఇవ్వరనమాట. ఖచ్చితంగా న్యూ బైక్ లేదా న్యూ కార్ ని పర్చేజ్ చేసేటప్పుడు ఈ ఫండ్ ని మీరు రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ బైక్ అండ్ కార్ బోనస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, ట్రావెల్ ఫండ్ కి క్వాలిఫై కావాలంటే అక్కడ కూడా కొన్ని పాయింట్స్ ని అర్న్ చేయాలి. అవి టీఎంబీ బోనస్ పాయింట్స్ నుంచి వస్తాయని చెప్పాను. సేమ్ ఇది కూడా అంతే. బైక్ అండ్ కార్ బోనస్ కి మీరు సపరేట్ గా ఏదో బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు టీమ్ మేనేజ్మెంట్ బోనస్ లో ఎన్ని ఎక్కువ పాయింట్లు అర్న్ చేస్తారో, ఎంత హై లెవెల్ ని అక్కడ మెయింటైన్ చేస్తారో అన్ని పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ నే ఇక్కడ బైక్ అండ్ కార్ బోనస్ కి కూడా క్యాలిక్యులేట్ చేసిస్తారు. ఇక్కడ కేవలం మారేది ఏంటి, బైక్ అండ్ కార్ బోనస్ పాయింట్ వాల్యూ మాత్రం మారుతుంది. పాయింట్ వాల్యూ ఎలా మారుతుంది, ఇక్కడ టర్న్ ఓవర్ ఇక్కడ 4.7% టర్న్ ఓవర్ నే తీసుకుంటున్నారు కాబట్టి టీఎంబీ బోనస్ లో మీరు ఎన్ని పాయింట్లు అయితే అర్న్ చేస్తారో ఆ బోనస్ పాయింట్లు ఇంటూ కార్ బైక్ బోనస్ పాయింట్ వాల్యూని మల్టిప్లై చేస్తారు. అప్పుడు వాల్యూ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ దగ్గరగా మీకు క్యాపింగ్ ఉంటుంది. పర్ మంత్ అప్రాక్సిమేట్లీ 60,000 రూపీస్ వరకు కూడా మీరు బైక్ అండ్ కార్ బోనస్ కి ఎవ్రీ మంత్ అర్నింగ్ చేయొచ్చు. అండ్ ఇది క్లెయిమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండాలి. ఇది మాత్రం మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఇఫ్ కేస్ సార్ మొత్తం ఉదాహరణకి సార్ నేను ఒక బైక్ తీసుకోవాలనుకుంటున్నాను, ఆ బైక్ ప్రైస్ వచ్చేసి ఒక 3 లక్షలు ఉంది లేదా 2 lakhs ఉంది అంటే ఇప్పుడు నేను 2 lakhs వచ్చేంత వరకు నేను బైక్ అండ్ కార్ ఫండ్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలా సార్ అంటే మధ్యలో నేను తీసుకోలేనా అంటే అలా ఏం లేదు. ఉదాహరణకు చూడండి, మీరు 3 నెలలు కంటిన్యూస్లీ నేషనల్ మాస్టర్ క్వాలిఫై అయ్యారు అంటే మీరు ఏమైపోయారు, బైక్ అండ్ కార్ బోనస్ కి ఎలిజిబుల్ అయిపోయారు. 4th మంత్ నుంచి మీరు రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ క్వాలిఫైడ్ మాస్టర్ అవుతూ వచ్చారు. మినిమం సీనియర్ క్వాలిఫైడ్ మాస్టర్ టైటిల్ మెయింటైన్ చేయాలని చెప్పాను కదా. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ మీరు గమనించండి, కొంచెం అమౌంట్ హోల్డ్ అవుతూ మీకు మొత్తం అంటే ఇది అకౌంట్ కి ఎవరు మీ ఐడిలోనే హోల్డ్ అయి ఉంటది. ఉదాహరణకు 50,000 రూపాయల వరకు బైక్ అండ్ కార్ బోనస్ వచ్చింది మీకు. కంపెనీతో మాట్లాడుకొని మీరు బైక్ షోరూమ్ లో లేదా లైక్ ఎక్కడైతే మీరు కొనాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్ అమౌంట్ ని మీరు కంపెనీకి సబ్మిట్ చేసి దాంట్లో డౌన్ పేమెంట్ మీ దగ్గర ఎంతైతే బోనస్ ఉందో 50,000 ఆ బోనస్ ని డైరెక్ట్ గా డౌన్ పేమెంట్ కింద పెట్టి ఈఎంఐ కింద కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎవ్రీ మంత్ వచ్చే మీ బైక్ అండ్ కార్ బోనస్ అమౌంట్ ని కంపెనీ మీకు డైరెక్ట్ గా అకౌంట్ కి ఇస్తుంది. ఆ అమౌంట్ నెత్తి మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసిన అమౌంట్ కి ఈఎంఐ పే చేసుకోవచ్చు. లేదు నేను అంత ఈఎంఐలు ఏం పెట్టుకోను, లోన్ ఏం పెట్టుకోకుండా స్పాట్ క్యాష్ పెట్టి నేను తీసుకుంటాను అనుకుంటే కూడా మీరు 3 నెలలు క్వాలిఫైడ్ అవ్వండి. తర్వాత నుంచి వచ్చే అమౌంట్ మొత్తం కూడా 1,00,000-1,50,000 అయ్యేంత వరకు కూడా మంచిగా బిజినెస్ చేసి ఎక్కువ పాయింట్స్ అర్న్ చేయడం కోసం నేను చెప్పా కదా మినిమం క్రౌన్ మాస్టర్ అవ్వమని చెప్పా కదా, అలా మీరు క్రౌన్ మాస్టర్ క్వాలిఫై అయితే టీఎంబీ పాయింట్లు ఎక్కువ వస్తాయి. అప్పుడు మీరు మంత్లీ దగ్గర 40,000, 50,000 కూడా అర్నింగ్ చేయొచ్చు ఎవ్రీ మంత్. అలా ఒక 3-4 నెలలు మెయింటైన్ చేస్తే 1.5 lakh వచ్చేస్తుంది. మీరు డ్రీమ్ బైక్
బైక్ ని కొనుక్కోవచ్చు. కారు కూడా సేమ్ కండిషన్ అప్లై అవుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క డ్రీమ్ కార్ ని గానీ డ్రీమ్ బైక్ ని గానీ గ్యాల్వే ద్వారా ఈజీగా సంపాదించుకోవచ్చు. బిజినెస్ మాత్రం ఒకటే చేయాలి, ఇన్కమ్ మాత్రం ఎన్ని ఇస్తుందో చూడు కంపెనీ, అది గ్యాల్వే బిజినెస్ అంటే. అందుకోసమే భారతదేశంలో ఈ రోజు కొన్ని లక్షల మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ గ్యాల్వేతో కలిసి పనిచేస్తున్నారు. సో మీరు కూడా మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి గ్యాల్వేతో కలిసి పనిచేయండి. క్వాలిటీ ప్రొడక్ట్ ని మరికొంతమందికి దీన్ని రెఫర్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మంచి క్వాలిటీ లైఫ్ ని వాళ్ళకి అందిద్దాం. ఒక బ్రాండ్ ని 10 మందికి పరిచయం చేసి మనం కూడా మంచి ఇన్కమ్ అర్నింగ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇంకేదైనా కార్ అండ్ బైక్ బోనస్ రిలేటెడ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇచ్చాను. నా నంబర్ కి మీరు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు, లేదా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేసి అయినా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా, ఈ ఎపిసోడ్ లో మీరు చాలా మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నా. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. అప్పుడే ఇంకొంతమందికి కూడా మన కంపెనీలో ఉండే ఇన్కమ్ కాంపోనెంట్స్ తెలుస్తాయి. అండ్ మీరు ఇంకొంతమందికి దీని గురించి డీటెయిల్ గా చెప్పొచ్చు. అండ్ మన ఛానల్లో ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ రావడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. అండ్ మీ టీమ్ మెంబర్స్ కి షేర్ చేసి ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.